ఈరోజు కేటీఆర్ గారి క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో కోర్ట్ నెంబర్ 11 జస్టిస్ బెలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వరాలే వారి ధర్మస్థానంలో ఈరోజు పిటిషన్ రావడం జరిగింది. అండ్ మా తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ్మ సుందరం అండ్ సిద్ధార్థ్ దవే ఇద్దరు ఆర్గ్యూ చేయడం జరిగింది. వాళ్ళు సెక్షన్ 13(1)A ఆఫ్ పీసీ యాక్ట్ వర్తించదు అని ఆర్గ్యూ చేశాము. ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ అవన్నీ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించినవి, అది దట్ డజంట్ అమౌంట్ టు కరప్షన్ అని చెప్పి మేము వాదించడం జరిగింది. మేము కొద్దిసేపు వాదించిన తర్వాత మా లీగల్ ఒపీనియన్ ప్రకారం మేము కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో అది అందరూ డిస్మిస్ అవుతుందని తప్పుడు ప్రాపకండా చేస్తున్నారు. అది మా అంతటా మేమే విత్డ్రా చేసుకున్నాము, అది డిస్మిస్ కాలేదు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ విత్డ్రాల్ అండ్ డిస్మిసల్. మా అంతటా మేమే పిటిషన్ వెనక్కి తీసుకున్నాం కాబట్టి అది డిస్మిస్ కిందకి రాదు, మేము విత్డ్రా చేసుకునేట్టు అవుతుంది అది. అండ్ మేము ఎందుకు విత్డ్రా చేసుకున్నామంటే అవైలబుల్ రెమెడీస్ని అప్రోచ్ అవ్వడానికి, తీసుకోవడానికి యాజ్ పర్ లాలో ఉన్న రెమెడీస్ మిగతావి అప్రోచ్ చేసుకోవడానికి మేము ఇది చేయడం జరిగింది. సో దానికి తేడా ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై. సో డిఫరెన్స్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ విత్డ్రాల్ అండ్ డిస్మిసల్. ఇది మా అంతటా మేము విత్డ్రా చేసుకున్నాము ఈ కేసుని. థ్యాంక్ యూ.